మన ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగు చేస్తారు ఆంధ్రప్రదేశ్ని అన్నదాన్ని చిన్న సర్వే రూపంలో అనంతపూర్లో సర్వే చేస్తున్నాము. ఈ సర్వే జెన్యూన్గా ఉంటుంది. ఎటు సైడ్ చెప్పినా, ఏ రాజకీయ నాయకుడి వైపు చెప్పినా కూడా అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో. మన ఆంధ్రప్రదేశ్కి ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే బాగా డెవలప్మెంట్ చేసినాడు. ఇప్పుడు చిన్న రాష్ట్రము, ఇంకా బాగా డెవలప్మెంట్ చేసే సత్తా ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన చూస్తున్నాము. మేము అంటే హోటల్ వర్కర్ అనమాట. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసి అంత ఇంట్రెస్ట్ లేదు, బాగా శాలరీ లేవు, వేరే రాష్ట్రాలకు పోవాలా అని ఒక థాట్స్ వస్తాయి. ఇక్కడ ఉపాధి లేదంటారు? ఉపాధి లేదు. డెవలప్మెంట్ ఏముంది కానీ ఉపాధి లేదు, మరి ఇతర రాష్ట్రాలకు పోవాలనే ఒక ఒపీనియన్తో. సో మీ ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. గతంలో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో బాగా చేసినారు, ఇప్పుడు ఇంకా వస్తే మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా బాగా చేయగలరు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత బాగుంది. సంక్షేమ పథకాలు వస్తే చాలా. ఇంకేం కావాలా? ఇప్పుడు అభివృద్ధి కూడా ఉంది కదా. అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, నీకు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందుతున్నారు, అంత అన్ని రకాల బాగున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మేమైతే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు చూసా కన్నా రేట్లు ప్రతిదీ రేట్ అయిపోయింది. ప్రతి దానికి మనం ఏం కొనాలన్నా కానీ, ఏం తినాలన్నా, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ప్రతి ఒక్కటి రేట్ అయిపోయింది అన్న. పిల్లలు చదువుకోవాలన్నా కానీ కష్టం అయిపోతుంది. అమ్మ ఒడి అవి ఇస్తున్నాడు కానీ కాలేజీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, స్కూల్ వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే సరిపోతుంది. కాలేజ్ చదివే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది జగన్ వల్ల. ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే నాకెందుకు టీడీపీ వస్తేనే కొద్దిగా మేలు జరుగుతుంది అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. టీడీపీ ఎందుకు రావాలి? ఎందుకంటే 4 ఇయర్స్లో ఏం జరగలేదు కాబట్టి పెద్దగా. ఏం జరగలేదంటే ఏ సంక్షేమ పథకాలు జరగలేదా, లేకుంటే డెవలప్మెంట్ జరగలేదా? సంక్షేమ పథకాలు జరిగినాయి కానీ ఎవరికి అవసరం ఆ పథకాల వల్ల? ఇప్పుడు అందరికి 10,000 ఇస్తాడు. ఆ 10,000 వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నా, లాంగ్ టర్మ్ నీడ్స్ ఎవరిని ఫుల్ఫిల్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో చెప్పుకోనికి ఒక్క కంపెనీ కూడా రాలేదు జాబ్స్ ఇవ్వడానికి. ఇంకా అలాంటప్పుడు ఉండి వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చి ఏం ప్రయోజనం? సో లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కావాలంటారు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఉద్దేశం ప్రకారం లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. ప్రజెంట్ ఇంకా ఈ గవర్నమెంట్ వాళ్ళ కాలేదు కాబట్టి ఇంకా అదొకటే హోప్. థ్యాంక్ యూ. పరిస్థితిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు వస్తే ఏం చేసినాడు సార్ జగన్ అన్న? ఒకటి మంచి పని చేసినాడంటే ముస్లిం ముతకకి పింఛని ఒకటి మంచి పని చేసినాడు. ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాడు. ఆతరపడి తొక్కలాడి అయ్యో పోయి ఈ రోజు ఇచ్చే పింఛని తెల్లవారుజామునే పోయి కూర్చొని కాసుకొని అదొక్క పని జీవితంలో మంచి పని చేసినాడు. ఇంకా ఈ జగనన్న చూస్తావా, మందు బంద్ చేస్తానన్నాడా? అసలు బంద్ చేయలే. ఆ మందు 50 రూపాయల మందు 150 రూపాయలు అమ్ముతున్నాడు. ఒక కోటరు. ఆ కోటరు మందు ఎప్పుడుతుంది? పద్దెని తయారు చేస్తే మరి రాత్రికి వచ్చి తాగల. తాగి పేగలన్నీ కుళ్ళిపోయి చస్తాను. తాగద్దు, నేను రేటు పెంచినా తాగద్దు అంటే తాగమరిగినవాడు కనీసం ఒక రవ్వన్న తాగండి, వానికి ప్రాణం ఉండదు, మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు. ఏడాది పగులంతా కష్టం చేసింటాము, ఒళ్ళంతా పట్టబోయి మూలం అయిపోయి ఉంటుంది. పిడిసి అన్నం తింటే పండుకుంటే నిద్ర రాదు, అన్నమేమో తింటాము నిద్ర రాదు. మాకే నిద్ర రాకుండా ఏమైపోతుంది? మనిషి రోగం వచ్చి క్షీణించిపోతాడు. ఇది ఇట్లా పనులు చేస్తాడు సార్ జగన్ అన్న. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మేలు అంటారా? మేలు అనేది కాదు, ఏదో మాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇన్నేళ్ళలో రాజధాని చేస్తా అన్నాడు. ఏ రాజధాని చేసినాడు? రేపు పొద్దున ఈ పొద్దు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే కేసీఆర్ అంటే మెడతో కొట్టి బయటకు నూకుతాండే. మనం పోయి మన పిల్లలు మనము పోయి ఆడ బతుకుతాంటాం చెప్పండి. మనము మన పిల్లలు ఏదైనా బతుకాదరు ఉందా? మన పిల్లలకి చదువుకునే ఆదరు ఉందా? పైసలు చదివేకుందా? ఏమున్నాయి సార్? పైసలు చదవడానికి లేదు, ఉద్యోగాలకి చేసుకోవడానికి లేవు. ఇంకా ఎందుకు రాయాలి ఆయన? ఏమన్నంటే రాజధాని 3 రాజధానులు చేస్తాను అంటాడు. ఒక రాజధాని చేసాకే లేదు, గుద్ద మీద నిక్కర్ లేదు కట్టుకుండేకే. నాకు కోర్టు కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? అది నిజం అబద్ధం సార్? అట్లా ఉండాలి. న్యాయబద్ధంగా ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే వస్తారు. థ్యాంక్ యూ. పెద్దలో ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే స్టూడెంట్స్కి నిరుద్యోగులకి వృత్తి దొరుకుతుంది, ఉద్యోగం వస్తుంది ఎడ్యుకేషన్ పీపుల్కి, ముఖ్యంగా కంపెనీలు వస్తాయి. స్టూడెంట్స్ అనే వారికి భవిష్యత్తులో మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటాం.
స్టూడెంట్స్కి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటారు. అంతేనా? ఇంకెవరైనా చెప్తారా? ఇప్పుడు కియా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు దానివల్లే మేము కూడా ఇప్పుడు దాంట్లో వర్క్ చేస్తున్నాం కియాలోనే వర్క్ చేస్తాం. ఓకే, అదొక ప్లస్ పాయింట్ మాకు. నెక్స్ట్ కింద వస్తే మంచి కంపెనీలు పెడతారని మా ఉద్దేశము. కియా లాంటి కంపెనీ మళ్ళీ ఇంకా ఎన్నో వస్తాయి. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని ఇప్పుడు అది కాక చంద్రబాబు నాయుడు వస్తే. చెప్పండి, పర్లేదు, ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు అది కాక మన రాష్ట్రం చాలా అప్పుల్లో కూరుకుంది కాబట్టి మనకి అభివృద్ధి అనేది కావాలా. పక్కన తెలంగాణ, కర్ణాటక డెవలప్మెంట్లో ఉన్నాయి. అవును. ఇప్పుడు మన రాష్ట్రం కూడా డెవలప్మెంట్ కావాలని మాకు ఒక చిన్న ఆశ. ఓకే, ఇద్దరిలో చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారంట. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు? రుణమాఫీ చేస్తాడు, ఓకే, ఉద్యోగాలు ఇస్తాడు. ఓకే, చెప్పు కానీ చెప్పండి, మీరు చెప్పండి సార్. చెప్పు, పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే చేస్తానని చెప్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు రాజకీయంగా తయారవుతుందంటే వీళ్ళు ఇద్దరు వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఎంత మాత్రం చేస్తారు, లేకపోతే చేయకుండా ఉండిపోతారో, లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఎలా నాది నీదని ఎలా వాళ్ళే పంచుకోవడానికి సరిపోతుందా, లేకపోతే అవును కూటమి అవ్వడం వల్ల ప్రాబ్లం ఉంది అంటున్నారు. అవునవును, ప్రజలకు ఏమాత్రం వాళ్ళు హెల్ప్ చేయగలరు, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా మనం మళ్ళీ వెనక్కి వేసుకుంటారేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి ఖర్చు పెట్టిందంతా మళ్ళీ వాళ్ళు సంపాదించడానికి ఉంటారు అని ఆలోచన. ఓకే, ఓకే. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? బాగా చంద్రబాబు అన్న. చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? చంద్రబాబు వస్తే అన్ని పనులన్నీ బాగా జరుగుతాయి, మన డెవలప్మెంట్ అవుతుందని ఆంధ్రప్రదేశ్. ఓకే, అంతే. ఇంకా అంతే నాకు తెలిసిన మాత్రం అంతే. ఇంకా ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పరిస్థితుల్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఏమో చంద్రబాబు అంటే జగన్ కన్నా చంద్రబాబునే మేలు అనిపిస్తుంది. జగన్ కంటే చంద్రబాబు మేలు. అది దేంట్లో మేలు? ఏమో నాకైతే ముందున్నట్టు లేదు. జగన్ ఉన్నప్పటి నుంచి అమ్మఒడి 3 సార్లు కానీ పడలే నాకు. అమ్మఒడి పడలేదు. ఓకే, ఓకే. చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు కదా ఇస్తా అని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తా. ఓకే, దానికి సో మళ్ళీ ఉచిత పథకాలు ఇస్తే మేలు. దేశానికి నష్టం ఉండదంటారా? రాష్ట్రానికి నష్టం ఉండదంటారా ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తే? ఏమో అంత కట్టే. థ్యాంక్ యూ. వచ్చినాయా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న పరిస్థితి మాత్రం మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మన హైదరాబాద్కి కానీ చాలా కంపెనీలు అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 5 సంవత్సరాల్లో కంపెనీస్ అవేం తీసుకురాలేదు. ఓకే, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ మాలాంటి ఉద్యోగులకి కంపెనీస్ అనేవి ఏం లేవు. ఓకే. రేపు నా డిగ్రీ అయిపోయే లోపు నేను బయటికి వెళ్ళే లోపు నేను చూసుకోవాలి కదా ఏదో ఒకటి. అవును. అలా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వస్తే నా డిగ్రీ అయిపోయే లోపు నాకు ఏదైనా యూజ్ ఉంటుందని నేను చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను. ఓకే, నీ ఎడ్యుకేషన్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు గారు మంచి కంపెనీలు తెస్తే మీరు ఇక్కడ జాబ్ ఎత్తుకోవచ్చు అని నా ఆలోచన నాకుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? టీడీపీ అన్న పక్క టీడీపీ. ఎందుకని టీడీపీ సపోర్ట్ చేస్తారన్న? సపోర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఉన్న రాజకీయంలో కట్టించినారు, బడ్జెట్ పెట్టింటారు. ఓకేనా? జగన్ వచ్చినాక ప్రభుత్వానికి బడ్జెట్ వచ్చింటారు కదా, పోలవరం ప్రాజెక్టుకి ఇంత డబ్బులు ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని, దాన్ని పెట్టి కట్టియచ్చు కదా, కట్టిలేదు. అదే నెక్స్ట్ వస్తే కొద్ది కట్టించాడు, దానికి ఇంకా డెవలప్ చేస్తాడని నా ఒపీనియన్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే పక్కా చంద్రబాబు అయినా